2024 ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ, ఈ రాశులకి బుధుడు అధిపతి. ఈ రాశికి చాలా బాగుంది. ఈ రాశి చెప్పాలంటే బుధుడు, శుక్రుడు, రవి, కుజుడు, రాహువు, గురువు 6 గ్రహాలు బాగున్నాయి. కేతువు, శని 2 గ్రహాలే బాగాలేవు, 6 గ్రహాలు బాగున్నాయి. ఈ కేతువు, శని 2 బాగుండకపోవటం అట్లా ఉంచండి. రవి, కుజుడు బాగున్నారు. రవి వల్ల మీ జీవితంలో ఎప్పుడూ జరగనటువంటి కోరికలు ఏమైనా ఉంటే, ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం తెచ్చా కానీ, ఎన్నాళ్ళ నుంచో విదేశీయానానికి పోవడానికి కానీ, లేకపోతే విపరీత ప్రమోషన్ ఆశించి ఉండి ప్రమోషన్ రాకపోవటం కానీ, ప్రమోషన్ పోవటానికి తగినటువంటి మీకు స్థితి ఉండి మీకంటే వెనక వాళ్ళు ముందుకు పోతూ మీరు అట్లాగే వెనకబడుతూ ఉన్నట్లయితే కూడా వాళ్ళు వెంటనే ప్రమోషన్కి వెళ్ళి తగినటువంటి సంపాదించుకునేటువంటి లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి రవి వల్ల చాలా బాగుంది. కుజుడు వల్ల ఒక ఇల్లు, ఒక ఆస్తిను కొనుక్కోవడానికి బాగా అవకాశం కనబడుతుంది. అయితే రాహు 6ంట ఉన్నాడు. రాహు వల్ల మంచి ఆదాయం ఉంటుంది. వచ్చిన ఆదాయం మొత్తం బాగా నిలబడుతుంది. గురువు బాగున్నాడు. గురువు వల్ల విద్య కానీ, ఉద్యోగం కానీ, విదేశీయానం కానీ మీరు ఆశించింది కూడా మీకు తగినటువంటి స్థాయిలో మీకు దొరకటానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, మనం ఎన్నాళ్ళ నుంచో ఆశించింది రాదు, ఒక్కోసారి ఆశించిందే వస్తుంది. ఏంటంటే అందని పనులకి ఆశ ఎక్కువట. మనం సంపాదించడానికి తగినటువంటి అవకాశం ఉండి రాకపోవడం ఏంటంటే అందని పనులకి ఆశపడ్డట్లు. కానీ ఇప్పుడు మాత్రం ఈ రాశి యొక్క లక్షణం ఎట్లా ఉందంటే, మీరు ఊహించని స్థితిలో మంచి బాగుపడటానికి బాగా అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవటం మంచిది. శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు, గురువు బాగున్నాడు. కేతువు, శని తప్పితే ఈ 2 గ్రహాలు కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉంటుందంటే, వివాహం చేసుకోవాలంటే సంబంధం మాట్లాడుకున్న తర్వాత మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, కాస్త చుట్టుపక్కల విచారిద్దామని, ఇగో బలనా పిల్లలు మా అబ్బాయి చేసుకుందాం అనుకుంటున్నాము, ఏంది కుటుంబం అనగానే విని వాళ్ళమ్మాయ అమ్మో నాకు చూలే అంటాడు. కనుక 1, 2, 3 వర్ణరంగా 4 అని 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు విచారించాలట. 4 రకాలుగా ఆలోచించి చేయాలట. ఒకళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే, దుర్మార్గుల యొక్క స్వభావం ఏమీ లేదు, వెళ్తుండగానే కాలికి నిప్పంటిస్తాడు. పడుకొని ఉంటాము, యాత్రకు వెళ్తాము, చాలా చోట్ల జరిగింది, నేను చూసా. ట్రైన్ ఆలస్యం ఉంటుంది, తల కింద సంచి బెత్తుకొని పడుకుంటాడు. ఒకడేమో తల కింద చేస్తాడు, ఒకడు కాళ్ళ కిందకి వస్తాడు. కాళ్ళ కింద బొట్న వేలకి అగ్గిపుల్ల గీచి ముట్టిస్తాడు, చుర్రు ఉంటుంది. వెంటనే లేక కాలు చూసుకునేప్పటికీ ఈ తల కింద వాడు సంచి తీసుకెళ్తాడు. ఇట్లాంటి పరమ దుర్మార్గులు తయారవుతారు ఈ రాశికి. ఈ కేతువు, రాహు బాగుండకపోవటం వల్ల ఈ 2 పాపగ్రహాలు. మిగతా గ్రహాలు అన్నీ బాగున్నాయి. శని, కేతువు 2 పాపగ్రహాలు. మిగతా గ్రహాలన్నీ కూడా బాగున్నాయి. అయితే ఈ రాశి వాళ్ళు అన్నీ బాగున్నాయి కదా అని ఇంకా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. మీకు జీవితంలో జరగనటువంటి మేలు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంత మంచి రోజంటూ మీకు వస్తుందని చెప్పలేము. కాబట్టి ఏం చేయాలంటే, ఇంకా మంచి చూడాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీ జాతకం చూపించుకోండి. అయితే ఈ సమయంలో వివాహం చేసుకోవాలంటే మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ముందు జాతక రీత్యా కలిసి వచ్చిందా లేదా చూసుకోండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి వస్తున్న ఇబ్బంది ఏమిటంటే, వివాహం దగ్గరే సమస్య. చదువు దగ్గర లెక్కలేదు, ఉద్యోగం దగ్గర లెక్కలేదు, సంపాదన దగ్గర లెక్కలేదు. ప్రతి వాళ్ళకి వివాహం దగ్గరే సమస్య.
మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకట్లేదు. ఒకవేళ దొరికితే ఆడపిల్లకి మగపిల్లవాడికి వివాహం అయిన తర్వాత సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. అవి ఎందుకంటే మీ జాతకాలు సరిగ్గా చూసుకోకపోవటం వల్లే జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గర కనుక్కోవటం. తర్వాత ఇంకో మాట చెబుతున్నా, జ్యోతిష్యాన్ని గురించి విమర్శించడం జరుగుతోంది. ఇది గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కారణం ఏంటంటే జ్యోతిష్యం అనేది చాలా జాగ్రత్తగా అన్ని విధాలా తెలిసిన వాళ్ళని విచారించి చూపించుకోవడం మంచిది. అయితే ఏం చేస్తున్నారు, జ్యోతిష్యం మీద నమ్మకం ఉండి ఎవరిని పడితే వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు పూర్తిగా వివరం తెలియక ఏదో చెబుతున్నారు. వాళ్ళ మాట నమ్మి మరి బాగుందనుకొని చేసి ఆ పని కాక ఇబ్బంది పడి జ్యోతిష్యం తప్పు, జ్యోతిష్యం మాయా, జ్యోతిష్యం డబ్బుల కోసం చెబుతున్నారు అని ఇట్లాంటి మాటలు చాలా వస్తున్నాయి. కాబట్టి ఇదే కాకుండా కొంతమంది జ్యోతిష్యం అబద్ధం, జ్యోతిష్యం మాయా, డబ్బుల కోసం చెబుతున్నారు జ్యోతిష్యం. జ్యోతిష్యం డబ్బుల కోసం చెప్పేవాళ్ళు దాదాపు ఉండరు. డబ్బుల కోసం జ్యోతిష్యం చెప్పేటట్లయితే ఎంతైనా సంపాదించవచ్చు. జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెప్తున్నా, ఉదారమైన స్వభావం, అందరికీ మేలు చేయాలనే స్వభావం, ఎప్పుడూ దైవాన్ని నమ్ముకొని దైవాన్ని పూజించేటువంటి వాళ్ళు జ్యోతిష్యం చెప్పాలి. ప్రతి జ్యోతిష్య గ్రంథంలో ఏం చేస్తున్నారు, దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పమంటున్నారు. దైవ బలాన్ని సంపాదించేవాడు దురాశ, అన్యాక్రాంతమైన ఆదాయం కోసం పాల్పడడు. అట్లాంటి వాడు జ్యోతిష్యం ఫలిస్తుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడు విషయాల్లో చదువు బాగుంటుంది, ఆడపిల్లలు చదువుతున్నారు, మగపిల్లలు చదువుతున్నారు, బాగా సంపాదిస్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, వివాహం దగ్గర ఇబ్బంది పడుతున్నారు, ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు, మగపిల్లలు ఎక్కువగా ఉన్నారు, దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే స్త్రీ చిత్తం పురుష భాగ్యం అన్నారు. ఎప్పుడు కూడా మన భారతదేశంలో ఆడపిల్లని లక్ష్మి కంటే, ధనం కంటే, ఐశ్వర్యం కంటే ఎక్కువగా ఆడపిల్లలు చూసుకున్నారు. ఆ విలువలు పోతున్నాయి. కాబట్టి ఆ విలువని కాపాడుకోవాలి. మీ జాతకరీత్యా ఏముందో చూసుకోవాలి. ఏమవుతుందంటే పరస్త్రీ వ్యామోహం వల్ల కాలసర్ప దోషాలు వస్తున్నాయి. ఈ పరస్త్రీ వ్యామోహాల వల్ల జాతకాలు పాడైపోతున్నాయి. జాతకాల్లో కాలసర్ప దోషాలు వస్తున్నాయి. అందువల్ల ప్రతివాడు కూడా ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ప్రతివాడికి కూడా భార్య ఒక భార్యతోటే వాడు కాపురం చేయాలి, భార్య కూడా ఒక భర్తతోటే కాపురం చేయాలి. ఇవాళ ఎట్లా ఉందంటే దీనికి లిమిట్ లేకుండా పోయింది. అందువల్ల వివాహం చేసుకోవాలి అంటే ముందు జాతకం పూర్తిగా వివరించుకొని అన్ని విధాలా చూసుకొని వివాహం చేసుకోవటం చాలా అవసరం. అయితే ఈ రాశి అంత మంచి రాశి, ఈ 12 రాశుల్లో ఈ రాశి అంత బాగున్న రాశి ఇంకోటి కనపట్టలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి. తర్వాత వివాహం చేసుకోవాలి అంటే ఇద్దరు పేర్లతో కలిసిందా లేదా, షష్టాష్టకాలు ఉన్నాయా, ఇంకేమన్నా నక్షత్రాలు కలవలేదా, ఇటువంటివన్నీ కూడా చూసుకోవటం చాలా అవసరం. ఇట్లా చూసుకొని వివాహం చేసుకోవాలి. శని వల్ల, కేతు వల్ల బాగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ శని వల్ల ఏమిటా అంటే ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్ అవ్వటానికి అవకాశం ఉంది. ఈ కేతు వల్ల మోసపోవటానికి ఎవరికైనా డబ్బులు ఇచ్చి కానీ అట్లా చేసి ఇబ్బంది పడతారు. ఒక చోట ఇట్లాగే జరిగింది. ఒక 10 పైసలో పావాలో అప్పు తీసుకున్నాడు. రోజు వచ్చేవా నా డబ్బులు చిల్లర లేదు కదా, ఆలోచించుకొని రేపిస్తాను ఎవరా అంటున్నాడు. 10 రోజులు ఇట్లా అడిగి నా డబ్బులు ఇవ్వవేంది నిలేశాడు. నీ డబ్బులు ఏం చేయాలి, ఇప్పుడు పావలే కదా నేను ఇవ్వాల్సిందంటే నాకు ₹1,00,000 ఇవ్వాలంటాడు. కేతు యొక్క స్వభావం అట్లాంటి దుష్ట స్వభావం. ఆ రకమైన బుద్ధి పుట్టిస్తాడు. అందువల్ల అప్పు చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు ఇచ్చే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి, వివాహం చేసుకునే చోట జాగ్రత్తగా ఉండాలి. తర్వాత విదేశాలకు వెళ్ళేటప్పుడు కానీ మీ జాతకం బాగుందా లేదా, వెళ్ళడానికి అవకాశం ఉందా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకుంటున్నాం, విదేశాలకు వెళ్తున్నాం, వెళ్ళిన తర్వాత జాతకం బాగుండకపోవటం చేత అక్కడ ఉద్యోగం దొరక్క, అక్కడ బతకలేక ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని స్వదేశానికి వచ్చి డబ్బులన్నీ పోగొట్టుకొని మరి అప్పులు చేసి ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతివాడు కూడా జ్యోతిష్యం అంటారు ఏంటి అంటే
ఈ నష్టపడే వాళ్ళ కోసం మేము చెబుతున్నాం. ఇందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ జాతకం చాలా బాగుంది. మీరు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది.